డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో డీజిల్ కొరత ఉందంటూ వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. గతంలో కంటే సాధారణంగానే సరఫరా జరుగుతున్నప్పటికీ సామాజిక మాధ్యమాలలో, ఇతర మాధ్యమాల్లో వస్తున్న అవాస్తవ, అసత్య ప్రచారాల వలన ప్రజలు భయాందోళనకు గురై అవసరానికి మించి డీజిల్ను నిల్వ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దీనివలన కృత్రిమ కొరత ఏర్పడుతోందని కలెక్టర్ స్పష్టం చేశారు. డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణాలుగా వ్యవసాయ అవసరాలు ఉన్నాయని, జిల్లా పూర్తిగా వ్యవసాయ ఆధారితం కావడంతో, ప్రస్తుతం వరి కోతల సమయం కావడంతో కోత యంత్రాలకు ఒక్కసారిగా డీజిల్ అవసరం పెరిగిందన్నారు. ఆక్వాకల్చర్ రంగానికి విద్యుత్ కోతల నేపథ్యంలో రొయ్యల చెరువు వద్ద ఏరియేటర్స్ నడపడానికి డీజిల్ వినియోగం అధికమైందన్నారు. ప్రస్తుత డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కంపెనీలను జిల్లాకు సరఫరాను 10% పెంచాలని ఆదేశించడం జరిగిందన్నారు. ఎక్కడ బంకులు డ్రైఅవుట్ కాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఫార్మేట్ లాగా ఇచ్చాం. సో వాళ్ళు కనుక ఫార్మేట్లో తీసుకుంటే 20 లీటర్స్ కాదు 40 లీటర్స్ అయినా ఇస్తారు, ప్రాబ్లం ఏం లేదు. సో హార్వెస్టింగ్ సీజన్లో మనకి ఎందుకంటే హార్వెస్టింగ్ కొంచెం ఇబ్బంది అయిందంటే మళ్ళీ ప్రొక్యూర్మెంట్ ఇబ్బంది అవుతుంది, దానివల్ల ఇంకా వేరే ఇష్యూస్ వస్తాయి. సో హార్వెస్టింగ్ వరకు మాత్రం ఎట్ ఎనీ కాస్ట్ మీరు లిమిట్ చేయడానికి లేదని చెప్పేసి క్లియర్ చేసాం మళ్ళీ. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా ఇష్యూస్, కంప్లైంట్స్ వచ్చాయి అంటే ఒకటే ఏంటంటే బేసికల్లీ మీకు అందరికీ నేను చెప్పేది ఏంటంటే మీరు ఈ డోంట్ ఫోటోగ్రాఫ్స్ చేసి ఏదో భయపడితే ఇక జనాలు ఇంకా మీరు వేసిన దానికి ఇంకా 10 times వెళ్ళి ఆడో బకెట్లో కూడా కొనుక్కొని తీసుకొని వస్తారు సిటీ లేకుండా వెళ్తున్నారు. సో అంటే ఆ ప్యానికింగ్ క్రియేట్ చేయకుండా మీరు చేయాలి. దట్స్ వాట్ మై ఇంటెన్షన్ ఇస్. సో రైట్ నో అయితే అంత ప్యానిక్ లేదు సార్. వరి కోత మిషన్లు కూడా ఇవ్వట్లేదు అనేసి ఇంకొకటి ఏంటంటే ఓఎన్సీస్ ఏం చేస్తున్నాయంటే రీసెంట్గా ఒక కంప్లైంట్ వచ్చింది. అక్కడ ఒక బంక్లో వాడు ఆ కన్సర్న్డ్ బంక్ ఆపరేటర్ ఒక 1000 లీటర్స్ 700 లీటర్స్ ఒక కార్కి కొట్టాడని చెప్పేసి ఆ బంక్ని క్లోజ్ చేయమన్నారంట. నేనేమన్నానంటే అరే బాబు నువ్వు క్లోజ్ చేయడం కాదు, నువ్వు ఫైన్ అయ్యి వాడికి. నువ్వు క్లోజ్ చేస్తే ఇంకా జనాలు భయం అయిపోతావు, ఇక దీంట్లో ఆయిల్ లేదని క్లోజ్ చేశారని. సో ఏదైనా ఉంటే నువ్వు ఫినాన్షియల్గా ఫైన్ వేసుకో, లేకపోతే వానికి ఇంకేదైనా చూసుకో, కానీ బంక్ క్లోజర్ అనేది జరగకూడదు. బంక్ క్లోజ్ అనే కానీ అందరూ మైండ్లో ఏముంటుంది, ఆయిల్ లేకుండా క్లోజ్ అయింది అనుకుంటారు. నేను అదే అంటున్నాను. సో అది ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చాము. సో అగైన్ ఆఫ్టర్నూన్ ఐ అగైన్ హ్యావ్ ఎ టెలికాన్ఫరెన్స్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. సో మీకు ఏదైనా పర్టికులర్గా ఎక్కడైనా ఏరియాలో ఇలా ఇష్యూస్ ఏదైనా ఉండి అంటే ఆయిల్ ఉండి కూడా క్లోజ్ చేయడం లేదు, ఓఎంసీస్ ఆపరేటింగ్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి బంక్ ఓనర్స్కి ఇష్యూస్ వల్ల క్లోజ్ అయినా ఉంటాయి కొన్ని. అలాంటివి ఏమైనా ఉంటే డిఎస్ఓ గారి దృష్టికి మా దృష్టికి తీసుకురండి. విల్ డెఫినెట్లీ ట్రై టు రిజాల్వ్. అంటే రైట్ నో అయితే మనకి టోటల్ నీడ్ ఎంత అవుతుందో దానికంటే ఎక్కువనే ఉంది ఆయిల్. అవును, ఎక్కువనే ఉంది. ఇప్పుడు జనరల్గా డైలీ ఇంత కొట్టించుకుంటున్నారంటే ఎందుకు అటు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2.2 lakh లీటర్స్ కొట్టించుకుంటున్నారు మన జిల్లా మొత్తం 2 లక్షల లీటర్. ఈ ప్యానిక్ బోయింగ్ వల్ల ఏమైతే 2 లక్షలు కాస్త 3 లక్షలు అయింది. మరి 3 లక్షలకి ఉండదు కదా. ఆ రకంగా ప్యానిక్ వస్తుంది. కానీ జనరల్ రిక్వైర్మెంట్కి అయితే నో ఇష్యూస్. దానికంటే జనరల్ రిక్వైర్మెంట్ కంటే 10% ఎక్స్ట్రానే మనం సప్లై చేయమన్నాం, చేస్తున్నారు. సో ఆ మెసేజ్ వెళ్ళాలి అందరికీ.